హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్. మనం చిన్నప్పుడు కొట్లో కొనుక్కొని తిన్న రెసిపీ అండి ఇది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ వల్ల మన చిన్నప్పటి జ్ఞాపకాలు మళ్ళీ ఒకసారి గుర్తుకొస్తాయండి ఖచ్చితంగా మీకు. చాలా ఈజీగా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. 5 కప్పుల వరకు మరమరాలు తీసుకోవాలి ఒక బౌల్లోకి. మరమరాలంటే బొంగు పేలాలండి. 5 కప్పుల వరకు ఒక బౌల్లో వేసేసుకున్న తర్వాత వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని మనం గిన్నెలోకి తీసుకున్న ఈ మరమరాలని అందులోకి వేసేసుకొని స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు అన్నీ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం మెత్తగా ఉన్నట్టయితే ఇలా ఫ్రై చేయడం వల్ల క్రిస్పీగా అవుతాయన్నమాట. అలాంటప్పుడు లడ్డు అనేది బాగా వస్తుంది. అందుకే ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల బాగుంటుందని ఫ్రై చేస్తున్నాను. ఈ విధంగా మనం ఒకటి పట్టుకొని చూస్తే ఈ విధంగా పొడి కావాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న వాటిని వేరే గిన్నెలోకి వేసేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని కప్పున్నర వరకు బెల్లం తీసుకున్నాను నేను. కొంచెం స్వీట్ తక్కువ కావాలి అనుకున్న వాళ్ళు కప్పుంపావు వరకు తీసుకుంటే సరిపోతుంది. స్వీట్ కరెక్ట్గా కావాలి అనుకున్న వాళ్ళు కప్పున్నర వరకు బెల్లం తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా తీసుకున్న బెల్లాన్ని ప్యాన్లోకి వేసేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా బెల్లం అంతా కరిగేంత వరకు కలుపుకోవాలి. ఈ బెల్లం అంతా కరిగేంత వరకు కలుపుకుంటూ ఈ విధంగా చేసుకోవాలండి. బెల్లం అంతా కరిగిపోయి మంచిగా మాడిపోవద్దండి, కలుపుతూనే ఉండాలి. ఈ విధంగా కరిగిపోవాలి. పాకం అనేది మనకి తీగ పాకం కూడా కాదండి, ఇంకా బాగా రావాలి పాకం అనేది. ఒక బౌల్లోకి వాటర్ వేసుకొని పాకం వచ్చిందో లేదో చూసుకుంటూ మనం ఈ ప్రాసెస్ని అంతా చేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నప్పుడు పాకం అనేది ఇలా తీగ పాకం లాగా రావద్దు. పాకం అనేది కలుపుకుంటూనే ఉండాలి. మనం ఈ ప్రాసెస్ అంతా చేయడానికి 15 మినిట్స్ పడుతుందండి కరెక్ట్గా. ఈ విధంగా పాకం మనం వాటర్లోకి వేసుకున్న తర్వాత ఉండలాగా అవ్వాలండి. ఇలా గిన్నెలో కొట్టి చూస్తే సౌండ్ రావాలి. అప్పుడే పాకం కరెక్ట్గా వచ్చినట్టు మనకి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం తీసుకున్న మరమరాలని అందులోకి వేసేసుకొని అంత పాకం అంతా పట్టేటట్టుగా మొత్తం కలుపుకోవాలి బాగా. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోస్ని మీకు నచ్చితే వాళ్ళకి షేర్ చేయండి. ఒక లైక్ని ఇవ్వండి మా వీడియోకి. ఈ విధంగా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాలు చల్లారనివ్వాలి. అప్పుడే వేడి అనేది తగ్గిద్ది. వేడి మీద మనం లడ్డు చుట్టలేం కాబట్టి ఒక 10 నిమిషాలు చల్లారిన తర్వాత ఈ విధంగా కొంచెం కొంచెం చేతిలోకి తీసుకుంటూ లడ్డు చుట్టేసుకోవడమే. పాకం అనేది పర్ఫెక్ట్గా వస్తే ఈ లడ్డు బాగా వస్తుంది. తీగ పాకం వచ్చినప్పుడు లడ్డు చుట్టడం కుదరదు. బాగా ముదురు పాకం వచ్చినప్పుడే లడ్డు చుట్టడం కుదురుతుంది. ఈ విధంగా మనం తీసుకున్న మరమరాల్ని మొత్తం లడ్డులాగా చుట్టేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవడమే అండి. ఉన్న కొద్దీ ఇది చల్లారిందంటే గట్టిగా అయిపోతూ ఉంటుంది. అందుకే కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డు చుట్టుకోవాలి. ఈ మరమరాలు అనేవి రైస్తో చేస్తారండి. ఇలా చేసుకున్న రెసిపీని మనం స్టోరేజ్ చేసుకోవచ్చండి. ఈ పిల్లలకి స్నాక్స్ కూడా ఇవ్వచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చేయడం వల్ల. దీనికి కరెక్ట్గా పాకం అనేది కరెక్ట్గా వచ్చినప్పుడే ఇంత బాగా వస్తాయి. తీగ పాకం వస్తే లడ్డు చుట్టడం కుదరదు. ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేయండి. మీకు చిన్నప్పటి జ్ఞాపకాలు మీకు ఖచ్చితంగా గుర్తుకొస్తాయి. మీ పిల్లలకి చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. అలానే కొంచెం ఎక్కువగా చేసుకున్నారంటే స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు.
చేసుకున్న లడ్డూలని ఒక బాక్స్లోకి పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే ఒక 10-15 డేస్ వరకు కూడా పాడవ్వండి. చాలా క్రిస్పీగా టేస్ట్ అనేది బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.